जय श्रीमन्नारायण ओम नमो वेंकटेशाय नमः। प्रिय భగవద్బంధువులారా, మన సద్దుల బతుకమ్మ గురించి భక్తులకు చాలా అనుమానాలు. కొందరు సోమవారం, కొందరు మంగళవారం అని అంటున్నారు. కానీ అది ఎప్పుడైనా కూడా పెత్ర అమావాస్య నుండి 9 రోజులు ఆడుకొని 9వ రోజున పెద్ద బతుకమ్మను ఆడుకోవాలి. సద్దుల బతుకమ్మ చేయాలి. అది కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు బతుకమ్మ పండగ ప్రారంభమైనప్పటి నుండి అది మనకు ఆనవాయితీగా వస్తుంది. దీనికి ఏ శాస్త్ర ప్రమాణం ఉండదు. కేవలము ఈ ప్రాంతీయ ఆచారంగా ఆడుకునేటువంటి ఒక ఈ బతుకమ్మ పండుగ 9 రోజులే ప్రాముఖ్యము. అది మనకు దానికంటే ముందుగా బొడ్డెమ్మ వస్తుంది. భాద్రపద బహుళ సప్తమి నుండి అమావాస్య వరకు 9 రోజులు బొడ్డెమ్మని ఆడి 9వ రోజు చిన్న బతుకమ్మని వేసి 2 కలిపి ఎంగిలి పూలని ఆడతారు. ఆ రోజు నుండి మనకు ఆ బొడ్డెమ్మను అంపి ఆ రోజు నుంచి 9 రోజుల వరకు బతుకమ్మ పండుగ ఆడుకోవడము అది అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారము. అలాగే మనం కూడా మనము అమావాస్య రోజు ఈ యొక్క చిన్న బతుకమ్మ ప్రారంభించాం కాబట్టి రేపు 29 సోమవారానికి 9 రోజులు అవుతున్నవి. ఆ 9వ రోజే మనం పెద్ద బతుకమ్మ సద్దుల పండుగ చేసుకోవాలి. దుర్గాష్టమికి సంబంధం లేదు. దుర్గాష్టమి ఒకరోజు మనకు 7వ రోజే వస్తుంది, ఒకరోజు 8వ రోజు వస్తుంది. దానికి సంబంధం లేదు. కాబట్టి మనం ఎప్పుడైనా రోజుల లెక్కతోనే ఈ యొక్క పండుగను జరుపుకోవాలి అన్నది మనకు అనాది నుండి పెద్దలు ఆచరించి చెప్పినటువంటి యొక్క సూత్రము. అలాగే ఈ సంవత్సరం కూడా 30వ తారీఖు అంటున్నారు. అది 10 రోజులు అవుతుంది. 10 రోజుల వరకు ఆడుకోవడం మనకు అనాది నుండి వచ్చే పద్ధతి కాదు. కాబట్టి 29వ తేదీ రోజునే ఈ యొక్క పెద్ద బతుకమ్మ చేసుకోండి. ఆ సద్దుల బతుకమ్మ ఆడుకోవాలి. అలాగే మనకు అనాది నుండి వస్తున్నటువంటి ఒక ఆచారం ఏంటంటే ఈ బతుకమ్మ అన్నది ఆ గ్రామంలో ఉన్న ఆలయాలకు వెళ్ళి అందరూ కూడా కలిసి ఒకే దగ్గర ఐక్యతతో చక్కగా వారే పాటలు పాడుతూ ఆడుకునేటువంటి ఒక బతుకమ్మను నేడు ఇప్పుడు ఈ డీజేలు పెట్టి డీజేలతో పాటలు పాడుతూ వీళ్ళు రకరకాల ఆటలు ఆడుతున్నారు. అది పద్ధతి కాదు. మనం భక్తితో ఆడాలి అంటే చక్కగా ఒకరు పాట చెబుతూ ఉంటే మిగతా వారు అంటూ మనకు అనాది నుండి ఆడుకునేటువంటి ఒక పద్ధతులు ఆడుకోవడమే అది శ్రేష్టము, అమ్మవారికి ఎంతో ప్రీతి. కాబట్టి అందరూ కూడా మనం ఒక ఆలయ ప్రాంగణానికి వచ్చి అక్కడ అన్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి అక్కడ ఆడుకోవడము అది ఒక ప్రామాణికము. అలాగే మరి నిమజ్జనం కూడా ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. అది కూడా పద్ధతి కాదు. మీకు మన కాలనీలో అవసరమైతే ఆలయానికి రండి. మీరు ఎక్కడ సరే ఆడుకున్న ఒక్క దగ్గరికి వచ్చి ఆడుకోవడం అన్నది శ్రేష్టం. ఎందుకంటే సామూహిక పూజలకు ఉన్న ప్రాధాన్యం ఉంది. భగవంతుడు ఏం చెప్తాడు? ఒక్కళ్ళం మనం ఎప్పుడు ఇంట్లో ఒక్కళ్ళం పూజ చేసుకుంటున్నాం. కానీ అందరూ కలిసి ఎక్కడైతే నా నామాన్ని ఉచ్చరిస్తుంటారో నాకు అదే ఇష్టము అని చెప్పి భగవంతుడు అంటాడు. కాబట్టి ఈ అమ్మవారికి మనం ఆడే ఈ బతుకమ్మను కూడా అందరం కూడా కలిసి ఒక ప్రాంగణంలో ఆడుకొని ఆట అయిపోయిన తర్వాత ఆలయ ప్రాంగణంలోనే ఎవరిని నిమజ్జనం చేయడం అంటే అక్కడ ఉంచవచ్చు. సమీపంలో జలాలు ఉంటే ఆ జలాల్లో కూడా నిమజ్జనం చేయవచ్చు. ఇది శాస్త్రీయము. మనకు వెనకటి నుండి పెద్దవాళ్ళు ఆచరించినటువంటి ఒక ఆచరణ. కాబట్టి మనం పెద్దవాళ్ళు ఆచరించిన మార్గంలో నడిస్తేనే అది భగవంతుడికి ఇష్టము. అందుకే ఎప్పుడు కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. మన తండ్రులు ఆచరించిన పద్ధతిలో మనం నడిచినప్పుడే వాళ్ళు ఆ యొక్క పితృదేవతలు కూడా తృప్తి చెంది ఆశీస్సులు అందిస్తారు. వారి ద్వారా ఆ భగవంతుడు కూడా అమ్మవారు కూడా ఆశీస్సులు అందిస్తారు. కాబట్టి చక్కగా మీరు ప్రామాణికంగా శాస్త్రోక్తంగా ఈ యొక్క ఆటను రేపు సోమవారం చేసుకోవడమే మనకు ఈ యొక్క శాస్త్రము అంటే ఆచారము. తర్వాత 2వ తేదీ రోజున మనకు దసరా పండుగ నిర్వహించుకోవాలి. శ్రవణ నక్షత్రంతో కూడుకున్న విజయదశమి ఉంది కాబట్టి 2వ తేదీ రోజున మరి బతుకమ్మకు దసరాకు 2 రోజుల గ్యాప్ వస్తుంది. ఒక సంవత్సరం అసలు గ్యాప్ ఉండదు. ఎందుకంటే బతుకమ్మ తెల్లవారే సద్దుల తెల్లవారే దసరా వస్తుంది. ఒక సంవత్సరం 1 రోజు గ్యాప్ ఉంటుంది, ఒక సంవత్సరం 2 రోజుల గ్యాప్ ఉంటుంది. ఇది తిథుల భేదాల వల్ల ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఏ అనుమానం లేకుండా సోమవారం రోజున సద్దుల బతుకమ్మ చేసుకొని గురువారం రోజున విజయదశమి తీసుకోవాలని భక్తులందరికీ కూడా సూచన చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ.